ఉదయం మొదలైన కేటీఆర్ సిట్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. సో, సిట్ కార్యాలయం చుట్టూ భారీ బందోబస్తు. అండ్ దాంతో పాటు కేవలం సిట్ ఆఫీస్ మాత్రమే కాదు, మనం భవన్ చుట్టూ చూసినా కూడా భారీ బందోబస్తుతో పాటు డ్రోన్‌తో మానిటరింగ్ జరుగుతుంది. సో, ఒక్కసారి మనం మాజీ ఎమ్మెల్యే ఆందోళ్ క్రాంతికిరణ్ అని ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఉదయం వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా సేమ్ సిట్యుయేషన్ అండ్ ఇప్పటికీ కూడా అదే పరిస్థితులు సిట్ ఆఫీస్ దగ్గర కనిపిస్తుంది. సో, మార్నింగ్ మీరు వెళ్ళిండ్రు సిట్ ఆఫీస్ దగ్గర. సిట్యుయేషన్ ఎట్లా ఉంది? ఉదయం నుంచి కూడా పోలీసులు హైదరాబాద్ కర్ఫ్యూ ఉన్నట్టే కనిపిస్తుంది. అసలు విచారణ చేయడానికి లోపల పోతే అందరం కలిసి అందరం అంటే ఎక్కువ మంది లేరు. నాకు తెలిసాడ ఒక 50 మంది కంటే కూడా ఎక్కువ లేరు. అంటే అందరూ ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే తనను సెండప్ చేయడానికి తను సాగనంపడానికి అక్కడ పోవడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు అలో చేయలే. మొత్తం పోలీస్ ఫోర్స్ పెట్టి రోపు పెట్టేసి జర్నలిస్టులను చూడకుండా, మహిళా జర్నలిస్టులను చూడకుండా ఒక బీభత్స వాతావరణాన్ని సృష్టించారు. ఇప్పుడు కూడా అక్కడ ఎవరైతే వెళ్తున్నారో మామూలు పబ్లిక్ పోతుంటారో కూడా మామూలు పబ్లిక్ కూడా లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అంటే ఎందుకు ఇంత నిరంకుశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అర్థమవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అక్కడికి వస్తున్నాము, మీకు సమాధానం చెప్తామని చెప్పిన తర్వాత కూడా కేటీఆర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇటువంటి ఒక టెన్షన్ను పోలీసులే క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఇది క్రియేట్ చేసి శాంతి భద్రత సమస్యలను పోలీసులే క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ కూడా భవన్లో కూడా పొద్దున వెళ్తున్నప్పుడు కూడా చాలామంది గేటు మూసేసారు, అటు గేటు మూసేసారు, ఇటు గేటు మూసేసారు. మొత్తం జూబ్లీహిల్స్ బంజారా సైడ్లో మొత్తం ఆంక్షలు పెట్టి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తారు. మరి ఏం చేస్తారు అనేది ఇంకా చూడాలి ఏం జరుగుతుంది. సో, బయటకు కూడా చాలా లీకులు వినిపిస్తున్నాయి. ఒక 6 అంశాలపైన కేటీఆర్ సిట్ విచారణ జరుగుతుంది. అందులో ప్రధానంగా ఫోన్ ట్యాంపింగ్ సంబంధించి ఎలక్షన్ సమయంలో దాదాపు 9,000 ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు అనేది. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ఎంత జర్నలిస్టులమైనా కూడా అది లీకులు ఇప్పుడే వస్తాయంటే కాదు, ఇన్వెస్టిగేషన్ జరిగిపోయిన తర్వాత నీకు ఏం జరిగింది, ఏం ప్రశ్నలు అడిగినారు, ఆయన ఏం సమాధానం చెప్పినాడో మనం చెప్పడానికి ఉంటుంది. అసలు కేటీఆర్ లోపల పోయిండో లేదో ప్రశ్నలు వచ్చేసినాయి. అంటే మనకు అర్థం కాదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వీళ్ళకి ప్రశ్నలు ఇస్తారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ప్రశ్నలు ఇవ్వరు కదా. మరి ఎవరు ప్రశ్నలు టైప్ చేస్తారు? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు అని చెప్పి ప్రాపగండ చేయడానికి వాళ్ళకి సంబంధించి ఒక మీడియా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కనుక ఆ మీడియా సంస్థలు ఇది ప్రచారం చేయాలి. ప్రచారం చేస్తే కేటీఆర్ గారి క్యారెక్టర్ని దెబ్బతీయాలి. మీరు ఆ ప్రశ్నలు చూసినారు కదా, మీరు పలానా దగ్గర పెట్టిండ్రు, సినిమా వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ని బెదిరించారు, సినిమా వాళ్ళని బెదిరించారు, అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండ్రు, ఇసుక వ్యాపారాన్ని బెదిరించారు. అంటే మీకు సిట్టు వెళ్ళింది వేరే దానికి, వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నది వేరేది. అంటే ఉద్దేశపూర్వకం ఏంటంటే పొద్దున కేటీఆర్ గారు చెప్పినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఒక మనిషి క్యారెక్టర్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన మీడియా చేస్తుంది తప్పించి మరి ప్రశ్నలు ముందే ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ప్రశ్నలు ఇస్తే తీసుకుపోయి సమాధానం చెప్పేస్తాడు. అదే ప్రశ్నలు పొద్దున పోయేటప్పుడు ఇస్తే పోయి సమాధానం చెప్పి ఇప్పటికల్లా వచ్చేవాడు. సో ఉద్దేశపూర్వకంగా ఇన్వెస్టిగేషన్ను తప్పుదారి పట్టించడానికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఏదో ఏదో ప్రచారం చేస్తుంది తప్పించి దీంట్లో అదే ప్రశ్నలు అడిగిన మనం ఎట్లా చెప్తాం? ఇష్యూ అది కాదు కదా. సో, హరీష్ రావు గారు, నెక్స్ట్ కేటీఆర్, ఆ తర్వాత మళ్ళీ హోంశాఖ గతంలో చేసిన మహమూద్ అలీ కావచ్చు, తర్వాత కేసీఆర్కి కూడా నోటీసులు అందుతాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళకు వాళ్ళకు సిట్ అనేది ఒక తమాషా అయిపోయింది. రాజకీయ కక్ష సాధింపులకు అది వేదిక అయిపోయింది సిట్టు. అన్నిటి మీద సిట్లు వేసిండ్రు కదా. నీకు ఇరిగేషన్ దాని మీద వేసిండ్రు, ఎలక్ట్రిసిటీ దాని మీద వేసిండ్రు, వాటర్ దాని మీద వేసిండ్రు, నువ్వు నీటి సరఫరా దాని మీద అన్నిటి మీద చేస్తున్నారు. రేపు ఎవరు పిలిచినా ఆశ్చర్యం లేదు. రేపు వాళ్ళు కేసీఆర్ పిలిచినా ఆశ్చర్యం లేదు. వాళ్ళకి ఏమన్నా విలువలు ఏమన్నా వాల్యూస్ ఉంటాయి కదా. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దాని ప్రొసీజర్ ఏంది తెలుసుకున్న తర్వాత కదా నువ్వు వీళ్ళందరినీ పిలవాల్సింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నీకు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం అయితే అధికారులు పర్మిషన్ తీసుకొని చేసుకుంటారు. అది హోమ్ సెక్రటరీ లెటర్ ఇచ్చిన తర్వాత దాన్ని ట్యాపింగ్ చేస్తారు. నువ్వు ముఖ్యమంత్రి పర్మిషన్ అక్కర్లేదు, మంత్రుల పర్మిషన్ అక్కర్లేదు. ఇంకేంటంటే కనీసం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు హోమ్ మినిస్టర్ కాదు కదా, వాళ్ళ క్వశ్చన్ అనడానికి కూడా. సో ఇదంతా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా కక్ష సాధింపులు చేయడానికి. ఇప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళిద్దరు ప్రశ్నిస్తుంది ప్రజల్లో బలంగా పోతున్నది. ప్రతి అంశాన్ని డీటెయిల్గా ప్రజలకు చెప్తున్నారు. 6 గ్యారంటీలు ఇస్తలేరు, 420 హామీలను మోసం చేసిండ్రు అని చెప్పి ప్రజలకు చెప్పగలుగుతున్నారు. ప్రజలు బాగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ ప్రభుత్వం మీద రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతున్నది అన్నీ తెలుసుకున్న తర్వాత. సో వీళ్ళు ఇద్దరిని సతాయిస్తే అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, భయపడతారు, మా మీద మాట్లాడడం మానుకుంటారు అనే ఉద్దేశంతో జరుగుతున్నట్టు తప్పించి నిజంగా వాళ్లకు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగిందనేది వాళ్ళ చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తలేదు. అదే చెప్తున్నాం కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇదే గవర్నమెంట్ చేసిందా? ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయలేదా? గవర్నమెంట్ చేయాలంటే ఎవరు చేస్తారు? మంత్రులు, ముఖ్యమంత్రులు చేస్తారు ఆ ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు పోలీస్ అధికారులు తెలియదా? ఇప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు. సజ్జనార్ గారు 95 నుంచి ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుందో తెలియదా? నక్సల్స్ యాక్టివిటీలో యాక్టివ్గా పనిచేసిండు తను. తనకు తెలియదా ప్రొసీజర్ ఏందనేది? సార్ తెలిసి కూడా ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు అంటే షో చేస్తున్నారు. అధికారులు కూడా దీంట్లో కీలు బొమ్మ లెక్క ప్రవర్తిస్తున్నారు. అందరూ నువ్వు డీజీపీ గారు తెలియదా? నక్సల్స్ యాక్టివిటీలో వీళ్ళందరూ చాలా యాక్టివ్గా పనిచేసారు కదా. ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలి, ఎట్లా వాళ్ళని ట్రాక్ చేసుకోవాలనేది దాంట్లో పొలిటికల్ ఉంటుందా? అటువంటి కేసీఆర్ ఫోన్ మన గణపతి ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండా? అట్లా ఉంటుందా? సో అఫీషియల్గా దాన్ని ట్యాపింగ్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, దానికి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది తప్పించి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఫోన్ ట్యాపింగ్ చేయమంటే చేస్తే వాడు ఇంకా మరి చదువుకొని ఏం లాభం? ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి ఏం లాభం? ఇంకా నీ చదువు దండ కదా. ఇది నేను చేయలేను, నాకు ఇబ్బంది అయితే చెప్పాలి కదా. నువ్వు సంతకం పెట్టించుకోవాలి కదా. అంత హానెస్ట్ ఆఫీసర్స్ అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా. మీరు అంత హానెస్ట్ ఆఫీసర్స్ అయితే మీరు ఫోన్ ట్యాపింగ్ మీరు చేయమంటారు కదా. మీరు సంతకం పెట్టే లెటర్ ఇవ్వండి అని చెప్పాలి. మరి లెటర్ ఇచ్చిన ఎవరన్నా అది ఏది లేకుండా ఉద్దేశపూర్వకంగా వేధించడానికి చేస్తున్నాడు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, చైర్పర్సన్లు కావచ్చు, వీళ్ళందరూ ఒకటే మాట వినిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రతిపక్షాల ఫోన్లు ట్యాంపరింగ్ చేసిర్రు. అండ్ దాంతోపాటు ఆ ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్తో పాటు ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. అండ్ వాళ్ళకి సంబంధించిన కొంతమంది మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. సో అందుకనే ఇవాళ సిట్టు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అని. సో అందులో వాస్తవం ఎంత? ఫోన్ ట్యాపింగ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆడితేరిన వాళ్ళు. ఎందుకంటే 40 ఏళ్ళలో అధికారంలో ఉన్న వాళ్ళు కనుక ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేయాలనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య కనుక వాళ్ళు ప్రతి ఎన్నికల్లో ట్యాప్ చేస్తారు కనుక ఈ ఎన్నికల్లో కూడా మా ట్యాప్ చేసిందనే భ్రమలో వాళ్ళు ఉండి ఇట్లా ప్రచారం చేస్తుంటారు తప్పించి కేసీఆర్ చెప్తున్నారు కదా, మంత్రులు చెప్తున్నారు కదా, కేసీఆర్ కూడా చెప్పారు ఓపెన్గా. కేసీఆర్ గారు మీరు ఇప్పుడు ఉంటే బయట వాడుకోండి, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన నాకే అవసరం, నాకేందా నాకేం అవసరం అని కేసీఆర్ గారు చెప్పారు. నేను ఎవరు చేయాల్సిన అవసరం కేసీఆర్ గారు చెప్పారు, క్లియర్గా చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అంటే దీన్ని ఒక టైంపాస్గా ముందు తీసుకుపోవాలి, ఒక షో నడిపించాలి. సీఎం అక్కడ పోయిండు, సీఎం అక్కడ ఆ ప్రచారం పోయిండు, ఇక్కడ ఈ షో నడిపించాలి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్లో వీళ్ళిద్దరిని తిరగనియొద్దు. ఇప్పుడు సీఎం అక్కడ పోయిండు కదా, వీళ్ళిద్దరు మున్సిపాలిటీ ఎలక్షన్ తిరుగుతారు కదా. సో కట్టడి చేయాలంటే ఏదో ఒకటి షో నడిపించాలి. దీంట్లో ఏముండదు, ఏం వెళ్ళి తొక్క మిగిలినట్టు దీంట్లో ఏం మిగలదు. దీంట్లో ఏం అసలు ఎవిడెన్స్ కూడా లేదు, దాని దొరకదు కూడా. ఈరోజు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, అధికారులని రాధాకృష్ణ గారిని అట్లాగే కేటీఆర్ని కూర్చొని మాట్లాడుతున్నారు. ఎట్లా ఒక వ్యక్తి ఆయన అక్యూజ్డ్, ఓ అక్యూజ్డ్ను ఒక ఎక్స్ప్లెనేషన్ ముందు కూర్చోబెట్టి నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు? నువ్వు అదే ఏ పద్ధతి ప్రకారం చేస్తావు అంటే ఉద్దేశపూర్వకంగా ఏంటంటే ఈ కేసులో ఇరికించాలని, కేటీఆర్ ఇరికించాలి, హరీష్ రావుని ఇరికించాలనే ఒక కుట్ర మనకు దీంట్లో కనపడుతుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా మంత్రులు చాలా సందర్భంలో మా ఫోన్ ట్యాప్ అయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ఫోన్లో అయినా సేఫ్గా ఉన్నాయని అనిపిస్తుందా? మా ఫోన్లో అయితే సేఫ్గా లేవు, వాళ్ళ ఫోన్లో వాళ్ళ ముఖ్యమంత్రి ట్యాప్ చేస్తున్నాడు అండి. లేకపోతే మొన్న వార్త వచ్చింది కదా, వార్త ఎందుకు వస్తుంది? వాట్సాప్లో కూడా వాట్సాప్ చాటింగ్ కూడా వచ్చిందంటే ఎట్లా వస్తుంది? మంత్రి గారు వాట్సాప్ చాటింగు, ఐఏఎస్ అధికారి వాట్సాప్ చాటింగు బయటకు వచ్చిందనే విషయం ఛానల్లో వచ్చింది కదా, ఎట్లా వస్తుంది మరి? వాళ్ళు చేసి వీళ్ళకి ఇచ్చి ఉంటారు బహుశా. వాళ్ళ మంత్రుల ఫోన్లు వాళ్ళే ట్యాప్ చేసుకుంటారు, వాళ్ళే లీక్ చేసుకుంటారు. దాన్ని అందరూ కూడా ట్యాప్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఎక్స్ఎమ్మెల్యే మా అందరూ కూడా ట్యాప్ చేస్తున్నారు. మేము ఎందుకు భయపడతాం? మాకు అవసరం లేదు కదా, మరి మీరు ఎందుకు భయపడతారు? ఇంకా అంటే వాళ్ళు ఏంటంటే ట్యాపింగ్ అనేది రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరి కాంగ్రెస్ నాయకుల ఫోన్లు అందరూ ట్యాప్ చేస్తున్నారు కనుక ఆయన ఏమని లేక ఏదో మీడియాలో ట్యాపింగ్ అని కూడా వేస్తే మా ఫోన్లో ట్యాపింగ్ పెట్టకుండా తీసేస్తాడేమని ఒక భయంతో వాళ్ళు చేస్తారు. తీసేస్తే వాళ్ళు భయపడుతున్నారు కదా. ఇప్పుడు ట్యాపింగ్ అవుతుంది అనేది ట్యాపింగ్ ఆపేస్తారేమో, కనీసం ఇక్కడన్నా సేఫ్ గార్డ్స్ ఉంటారేమో అనేది వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు తప్పించి ఇది నిజంగా ట్యాపింగ్ చేయని వ్యవహారం అయితే కాదు. ఒకటి ట్యాపింగ్ అనేది చేస్తే కనుక అధికారులు చేసినా ఎవరు చేసినా అది ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. వేరే రకంగా మనం చేస్తుంటే అది అనైతికమవుతుంది. అది ట్యాపింగ్ అనేది ఇప్పుడే పుట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ట్యాపింగ్ పుట్టింది కదా. ట్యాపింగ్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది కదా, అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది కదా. అప్పటి నుంచి నడుస్తున్న సంస్కృతిని పోలీసు అధికారులు ఇప్పటికీ కంటిన్యూ చేయొచ్చు. అది టీఆర్ఎస్ మొదలుపెట్టే సంస్కృతి కాదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ట్యాపింగ్ అనేది టీఆర్ఎస్ పార్టీ చేసిన సంస్కృతి, టీఆర్ఎస్ పార్టీ నేర్పిన ట్యాపింగు అంటే. నేను 94 నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నాను. చాలామంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తారు. ప్రతి జర్నలిస్ట్ ఫోన్ అప్పుడు ట్యాప్ అవుతుండే. చంద్రబాబు ఉన్నప్పుడు
అట్లా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మా అందరి ఫోన్ ట్యాప్ అవుతుండే, కేసీఆర్ గారి ఫోన్ ట్యాప్ అవుతుండే, తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతుండే. మరి అట్లా కేసీఆర్ గారు కనుక కక్ష సాధింపు చేయాలనుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవడెవడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండే అవన్నీ తీస్తుండే కదా సారు. సో కక్ష సాధింపు చేయదలుచుకోలేడు. సరే మీ గవర్నమెంట్ మీ పని చేసుకున్నది, మా గవర్నమెంట్ మేము పని చేసుకుంటాం చేసుకున్నారు. అంటే ఒక పాలన నువ్వు అడ్మినిస్ట్రేషన్ నువ్వు పాలన మీద దృష్టి పెట్టకుండా అనవసరమైన అంశాలు అన్న అయితే మీరు ఇప్పుడు చంద్రబాబును కూడా సిట్ విచారణ చేయాలంటారా? 100% చేయాలి. చంద్రబాబును కూడా చేయాలి. నిజంగా అది నాకు తెలిసి ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్కు బహుశా ఆస్కారం ఇచ్చింది కూడా చంద్రబాబు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎన్టీ రామారావు కూలగొట్టినప్పుడు ఎన్టీ రామారావు కూలగొడతాడు అనే విషయాన్ని కనుక ముందు ఎన్టీ రామారావు పసిగట్టుంటే ఎన్టీ రామారావు కూలిపోకుండాను అప్పటి నుంచే పోలీసు అధికారులు అందరూ అప్రమత్తమైనరు. అప్పటి నుంచే పోలీసు అందరూ అప్రమత్తమైనరు. పొలిటికల్ లీడర్ ఫోన్ల మీద నిఘా పెట్టడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఉన్నది కాదు ఎక్కువ, అప్పటి నుంచే మొదలుపెట్టి ఉంటారు. దీని వెనకాల కేసీఆర్ గారిని నిర్వీర్యం చేయాలనే కుట్ర ఉన్నది. కేసీఆర్ గారిని నిర్వీర్యం చేసి తెలంగాణలో బాగా వేయాలనే కుట్ర దీంట్లో ఉన్నది. దీని వెనకాల చంద్రబాబు నడిపిస్తున్నాడు. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈయన చెప్తున్నాడు కదా, ఓ చంద్రబాబును వీరుడు శూరుడు అని పొగుడుతున్నాడు కదా ఆయన. ఇక్కడ ఉన్నాడు తెలంగాణకు బద్ద వ్యతిరేకి చంద్రబాబు నాయుడు, తెలంగాణకు భద్ర వ్యతిరేకి ఎన్టీ రామారావు, ఓ తెలంగాణ పాటలు పాడమంటే బాలకృష్ణ, ఇవన్నీ తీసుకొచ్చి విగ్రహాలు పెట్టినావు, వీళ్ళని పూజిస్తున్నట్టు అర్థమైంది. నువ్వు మళ్ళీ ఇక్కడ సీమాంధ్ర పాలన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు, స్పష్టంగా అర్థమవుతుంది కదా. అయితే ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, బీఆర్ఎస్ టీడీపీని భూస్థాపితం చేసింది, సో అందుకనే బీఆర్ఎస్ని గద్దె లేకుండా చేసి మళ్ళీ టీడీపీని మనం పునర్జీవం చేయాలి అని. ఆయనకు అయితే మణి దొబ్బిందని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడుకోవడానికే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిండు. ఈయన ఎక్కడ మాట్లాడిండు? కమ్యూనిస్టుల మీటింగ్లో మాట్లాడిండు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే కమ్యూనిస్టులు పుట్టుకొచ్చారు. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసే పార్టీ పెట్టిండు. మరి ఈయనకి ఏమవసరం ఎన్టీ రామారావు గురించి మాట్లాడడానికి? ఈయనకి ఏ అర్హత ఉందని, ఏం సంబంధం లేని విషయాలు మాట్లాడి మీడియాను జనాల్ని అటెన్షన్ డైవర్ట్ చేయడం, అది చెప్తున్నా. అందుకే మైండ్ దొబ్బింది. సీఎం పాలన ఏం చేస్తున్నా అర్థమవుతలేదు. ఒక పరిపాలనకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక కొత్త పాలసీ తీసుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం ఎట్లా కల్పిస్తాం, ఉద్యోగ కల్పన ఎట్లా చేద్దాం, వ్యవసాయదారులు వ్యవసాయాన్ని మెరుగైన విధంగా ఎట్లా తీసుకొస్తాం, పారిశ్రామికంగా ఇండస్ట్రియలిస్ట్ని తెలంగాణ ఎట్లా డెవలప్ చేస్తాం, నువ్వు అవి ఆలోచించకుండా రోజు కాబట్టి నేను గుండె తీసేసి గోటిలు ఆడుకుంటా, పేగులు మెడలు వేసుకుంటా, బట్టలు, అంత చిల్లర విషయాలు. నిజంగా చెప్పాలంటే చాలామంది మాట్లాడుతుంటారు కదా, తెలంగాణ పరువు మొత్తం పోతుంది, ఇజ్జత్ పోతుంది, ఎటు పోతుంది అర్థమవుతలేదు అనే ఒక బాధ తెలంగాణలో ఉన్న చాలామంది ఇంటలెక్చువల్ మాట్లాడితే వాళ్ళందరూ అదే ఉంటారు. అసలు వీడు ఏదో అనుకున్నాగా ఇట్లా చేస్తున్నాడు అనే బాధ తెలంగాణ ప్రజల్లో ఉన్నది. దీనికి తప్పకుండా మూల్యం తెలియచుకుంటాం. టీడీపీ పైన ఇంకా ఈ సీఎంకి ప్రేమ తగ్గలేదా? ఆయన టీడీపీ మంచిగా, ఆయన రక్తం టీడీపీ కదా, ఆయన రక్తం టీడీపీ. ఆయన ఎట్లా చెప్తుంది? నువ్వు మొత్తం రక్తంలో నల్లనారాయణ టీడీపీ జీర్ణించుకుపోయిన తర్వాత ఎట్లుంటుంది? ఆయన మన ఎలక్షన్ గెలవడానికే టీడీపీ ఫైనాన్స్ చేసి చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఇచ్చిందంటారు, బయట అంటారు. సో ఎట్లా పోతే ఆయన చంద్రబాబు స్పాన్సర్డే కదా. ఆయన చంద్రబాబు స్పాన్సర్ చేస్తేనే ఈయన సీఎం అయ్యాడు, లేకపోతే ఎందుకు సీఎం అవుతాడు? ఇప్పుడు సిట్ విచారణ ఎవరిపైన జరగాలంటే అసలు సిట్టు విచారణ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద జరగాలి, చంద్రబాబు నాయుడు మీద జరగాలి, అంతే కదా. ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ ఇప్పుడు రెడీ హ్యాండ్ దొరికిండు. ఆయన ఏంటంటే ఆయన వ్యక్తిగత కక్షను తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎమ్మెల్సీలను కొనే ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్సీలను కొని అప్పటి మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి రెడీ హ్యాండ్ దొరికిండు. అది టెలిఫోన్ ట్యాపింగ్ కాదు, అది వీడియో రికార్డింగ్. ఒక ఎమ్మెల్సీకి నువ్వు డబ్బులు ఇవ్వడానికి పోతుంటే వీడియో రికార్డింగ్ దొరికింది. అది దాంట్లో పోలీసులు నేను అరెస్ట్ చేసిండ్రు. తప్పు కదా. మరి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రతీకారంగానే ఈ సీట్లు తప్పించి వేరే ఉద్దేశం ఆయనకు ఏమీ లేదు. అయితే తెలంగాణలో ప్రారంభమైన ఈ సిట్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు ఏపీని కూడా తాకుతుంది. నిజంగానే సిట్ విచారణ కేసీఆర్ పాలన లేదంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాదు, అంతకు ముందే టీడీపీ పాలన ప్రారంభమవుతుంది అంటున్నారు. సో ట్యాపింగ్ అనేది చంద్రబాబు నాంది పలికిండ్రు అనే విమర్శ కూడా చేస్తారు. మరి దీన్ని టీడీపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఎట్లా తీసుకుంటుందో చూద్దాం.